న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభమన్ గిల్ కీలక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట టాస్ గెలిచి భారత్ కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 117 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన డారిల్ మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడిన మిచెల్ జట్టు స్కోర్ను 300 మార్కుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కి 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ అవుట్ అయిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. సెంచరీకి చేరువైన దశలో కోహ్లీ అవుట్ అవ్వడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. వెంటనే రవీంద్ర జడేజా, అయ్యర్ కూడా అవుట్ అవ్వడంతో కివీస్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రాణా వేగంగా ఆడి ఒత్తిడిని తగ్గించాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమిసన్ 4 వికెట్లు పడగొట్టగా భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణతల 2 వికెట్లను తీశారు. కుల్దీప్ యాదవ్కి 1 వికెట్ దక్కింది.